TV10 Network. Breaking news, exclusive update from Yadadri district. ఈ రోజు జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్ కౌంటింగ్ లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలనకు పట్టం కట్టినట్టుగా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించేందుకు ప్రజలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న అందించినటువంటి సంక్షేమ అభివృద్ధి ఇలా తెలంగాణలో ఎక్కువ మున్సిపాలిటీ గెలవడానికి దోహదపడ్డాయి. ఈ ప్రజాప్రభుత్వం తప్పకుండా అన్ని మున్సిపాలిటీలకు పెద్ద ఎత్తున నిధులిచ్చి ఇలా అభివృద్ధిలో దూసుకుపోతున్న తరుణంలో ఎక్కడ కూడా తెలంగాణలో కానీ ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఉన్నటువంటి 6 సీట్లు 6 మున్సిపాలిటీలు భారీ మెజార్టీతో కైవసం చేసుకున్నాం. ఆలేరు జిల్లాకు సంబంధించి 2 మున్సిపాలిటీలు యారుట ఆలేరు మున్సిపాలిటీ 2 కూడా భారీ ఎత్తున గెలుచుకున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్కు పోటీ ఇవ్వలేదు. వాళ్ళ చీకటి ఒప్పందాలతోటి బీఆర్ఎస్ బీజేపీ ఒకటైనా కాంగ్రెస్ ఎక్కడ కూడా తట్టుకోలేకపోయినాయి. మా ప్రభుత్వం మా గౌరవ ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధికి నిదర్శనంగా ఈ ఫలితాలు వచ్చినాయి. ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం, రైతుల సంక్షేమం కోసం, యువకుల కోసం, ముఖ్యంగా తెలంగాణలో మహిళలకు పెద్దపీట వేసిన ప్రభుత్వంగా అందుకే ఈ ఎలక్షన్లో పెద్ద ఎత్తున మహిళలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. ఈ విజయం మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అంకితం చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షునిగా నేను అధ్యక్ష బాధ్యత తీసుకున్న తర్వాత 6 మున్సిపాలిటీలు తిరిగి భారీ మెజార్టీతో గెలిపించడం చాలా సంతోషం. అదేవిధంగా ఆలేరు యారుట నా ఆలేరు నియోజకవర్గంలో ఉన్న మున్సిపాలిటీ కూడా భారీ ఎత్తున గెలిపించుకున్నాం. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ కానీ బీజేపీ పోటీ ఇవ్వలేదు. వాళ్ళు బీజేపీలు బీఆర్ఎస్లు ఒకటై కూడా మమ్మల్ని తట్టుకోలేకపోయారు. అంటే మా ప్రజాప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి ఇలా యారుట కానీ ఆలేరు కానీ మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించారు. ఈ నమ్మకంతో ఈ 6 మున్సిపాలిటీలు యాదాద్రి భువనగిరి జిల్లా 6 మున్సిపాలిటీలు ఆలేరు 2 మున్సిపాలిటీలు గౌరవ ముఖ్యమంత్రి సహకారంతో పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తాం. గత 10 ఏళ్ళుగా ధనిక రాష్ట్రంలో వాళ్ళు చేయని పనులు మేము 2 ఏళ్లలో చేసి చూపించినాం కాబట్టి ప్రజలు ఇంత మంచి తీర్పు ఇచ్చారు. రేపు రాబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లో కూడా 90% పైగా సీట్లు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నాం. ఇది ప్రజాప్రభుత్వానికి ప్రజలిచ్చిన ఆశీర్వాదంగా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనకు నిదర్శనంగా ఈ ఫలితాలు వచ్చినాయి. మా రేవంత్ అన్న నాయకత్వంలో ఇంకా రాష్ట్రాన్ని అభివృద్ధిలో దూసుకుపోతాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేస్తాం. ముఖ్యంగా వెనుకబడ్డ ఆలేను కూడా ముఖ్యమంత్రి సహకారం, మా మంత్రుల సహకారంతో మా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా చామల కిరణ్ కుమార్ గారి సహకారంతో తప్పకుండా ఈ యాదాద్రిని అన్ని విధాలు అభివృద్ధి చేస్తారని మాటిస్తూ ఈరోజు ఇంత ఫలితాలు ఇచ్చినటువంటి ఈ ప్రజానికానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.